ఆత్మ మీద శరీరం ఎప్పుడు పోరాడుతూ ఉంటుంది. అనుకున్నంతగా ప్రార్థన చేయలేదు శరీరం, అనుకున్నంతగా వాక్యం వినకుండా చేస్తుంది శరీరం. వాక్య నడిపింపుకు పరిశుద్ధాత్మకు లోబడనయ్యదు శరీరం. చాలా మంది అనుకున్నంతగా ప్రార్థనలో ఉండలేకపోతున్నారు, అనుకున్నంతగా దేవుని సన్నిధికి వేగిరపడి రాలేకపోతున్నారు, అనుకున్నంతగా ప్రభువుని స్తుతించలేకపోతున్నారు, అనుకున్నంతగా ఉపవాసాలు ఉండలేకపోతున్నారు. శరీరం మీకు ఏది చెప్తుందో దాన్ని మీరు చేస్తున్నారు. దాన్నే పౌలు గారు అంటారు శరీరానుసారమైన మనసు అని. అయితే తన శరీరాన్ని గురించి పౌలు గారు ఏం చెప్పుకున్నారు? నేను బోధిస్తున్నాను, మరలా భ్రష్టున్నైపోతానేమోనని నా శరీరమును నేను నలగగొట్టుకొని దానిని నేను లోపరుచుకొనుచు ఉన్నాను. శరీరములో ఉన్నారు కాబట్టి శరీరం కొన్నిసార్లు అవసరం లేని వర్గ భేదాలు తెస్తుంది, లోక భేదాలు తెస్తుంది. శరీరంలో ఉన్నారు కనుక శరీరం రకరకాలుగా మిమ్మల్ని బలహీనపరుస్తుంది. ఆ శరీరానికి మిమ్మల్ని దాసులుగా మారుస్తుంది. పౌలు గారి వలె ఆ శరీర బలహీనతలో నుండి రాత్రి మీరు విడుదల పొందుదురుగాక, శరీరం మీకు లోబడేటట్లుగా మార్చబడుదురుగాక. క్రీస్తు యేసుతో కూడా మీ శరీరమును సిలువ వేయబడుదురుగాక.